మనుషులందరూ నీకెంత కీడు చేయాలి అని ఆలోచన చేస్తే వాళ్ళంతా అణిగిపోతారు. మనుషులు నీకెంత కీడు చేయాలని ప్రయత్నాలు చేస్తే వాళ్ళు అలాగునే అణుగుతారు, అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోతారు. మీరు యథార్థతను మాత్రము వదిలిపెట్టకూడదు, వారి మీద కోపాన్ని మీరు ఉంచకూడదు. దేవుని పిల్లలుగా వారి మీద మీరు కోపం ఉంచకూడదు. యథార్థవంతమైనటువంటి మనస్సు, స్వభావం నీకు కలిగి ఉండాలి. నీ మీద ఎంతమంది లేచినా, నీ మీద వ్యతిరేకంగా ఎంతమంది నిన్ను అణచివేయాలనుకున్నా, నీతిని అనుసరిస్తున్నావు కాబట్టి, యథార్థ నీ హృదయంలోంచి వెళ్ళట్లేదు కాబట్టి, యథార్థతను నీతిని అలవరుచుకున్నావు కాబట్టి నీ ఎదుట అతడు అణచివేయబడుతూనే ఉంటాడు. ఒకవేళ నువ్వు యథార్థతను మరిచి ఉన్నావు అనుకోండి, నువ్వు కూడా పడిపోతావు. జాగ్రత్త. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవమా. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబముకు బహుకాలం యుద్ధం జరిగింది. దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దావీదు కుటుంబమేమో ఎదుగుతా ఉంది, సౌలు కుటుంబమేమో నీరసిల్లుతుంది. కారణం అనంటే సౌలు హృదయంలో దావీదు మీద ఈర్ష, పగ, ఎప్పుడు చంపాలి ఎప్పుడు చంపాలి ఎప్పుడు చంపాలని చంపాలని పరిగెడుతూ ఉన్నాడు సౌలు. కానీ దావీదు మాత్రం నానన్నా, యెహోవా అభిషేకించాడు ఆయన్ని, నేను అతన్ని ముట్టకూడదని ఆలోచన కలిగినటువంటి దావీదు మనసును మీరు కలిగి ఉండాలి. నువ్వెంత నేనెంత అనుకుంటే దేవుని మనసు మీలో ఉన్నట్టు కాదా? మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేసుకుంటూ ఉన్నా, శత్రువు ఒకవేళ నీ పక్కన ఉన్నటువంటి వాడు, నీ పక్కన కూర్చున్నటువంటి వాడే నీ మీద విషపు చూపులు చుమ్మినప్పుడు, నీ మీద విషము కక్కినప్పుడు, నో ప్రాబ్లం, ధైర్యంగా ఉండండి. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నేను నీ పక్షాన ఉండి నీతో ఉన్నటువంటి నీ పగవారి పట్ల నేను వాజమాడతా. నువ్వు మాత్రము నిశ్శబ్దంగా ఉండి ఏం జరుగుతుందో చూడాలి.